ఈరోజు విశేషం ఏమిటి అంటే శ్రీ నృసింహ జయంతి. స్వామి ఈరోజు ఉద్భవించాడు. ఎందుకు ఉద్భవించాడు, ఎలా ఉద్భవించాడు, ఏం చేశాడు అనేవి మనం తెలుసుకుందాం. విశేషాలన్నీ ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని చెప్పారు. ఎవరు చెప్పారు? చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపుడికి చెప్పాడు. తండ్రి, శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఉన్నదా ఎక్కడైనా? నువ్వెక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వం చేత అన్నిటి యందు కూడా నిండి నిమిడీకృతమై ఉంటాడు అన్నాడు. అప్పుడు ఓహో అలాగా, ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. ఇప్పుడు వస్తున్నది నరసింహావతారం. పిల్లవాడు అంతటా ఉన్నాడు అంటున్నాడు. మరి హిరణ్యకశిపుడు 3 వేళ్ళు ముడిచి చూపుడు వేలు పైకి తీసి చూపిస్తూ ఎక్కడో ఆపుతాడు. అంటే అడగబోతున్నాడు, ఇక్కడ చూపించు అని. మరి ఆయన ఎక్కడ ఆ ఏలు ఆగితే అక్కడి నుండి స్వామి పైకి రావాలి. రాకపోతే మరి తన నమ్ముకున్నటువంటి భక్తుల మాట ఒమ్మైపోతుంది. అందుకని రావటం అంటూ జరిగితే ఎలా రావాలి అంటే, మరి శంఖం, చక్రం, గద, పద్మాలు పట్టుకున్న శ్రీమన్నారాయణునిగా వచ్చి హిరణ్యకశిపుని సంహారం చెయ్యటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే, బ్రహ్మగారిచ్చిన వరం దానికి ప్రతిబంధకమైంది. ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా అవతారాన్ని దాల్చి నారాయణుడు రావాలి. ఇప్పుడు అన్ని వరాలకి మరి మినహాయింపుగా ఎక్కడి నుండి రావాలో, మళ్ళీ ఆయన ఆ ఏలు ఎక్కడ ఆపుతాడో తెలియదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆపితే అక్కడి నుండి రావాలి స్వామి. అందుకని ఆయన భక్తుల కోసం ఎంత ఆతృతగా, ఎంత ఆరాటంగా, ఎంత మరి ఎదురు చూస్తున్నాడు. ఆ భక్తుడి కోసం ఇన్ని వరాలకు మినహాయింపుగా అవతారాన్ని దాల్చి రావాలి. ఆ ఏలు ఎక్కడ పెడితే అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. అన్నిటికీ సిద్ధపడి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు స్వామి. హరి సర్వాకృతులుంగలందనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడని సుతుందైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు నానా జంగమస్తావరోత్కర గర్భంబులనన్ని దేశముల నొద్దండ ప్రభావంబునన్. బ్రహ్మాండమంతా నారసింహ స్వరూపమైపోయి విష్ణుతత్వం అన్నింటిలోకి చేరిపోయింది. మరి నరసింహావతారంగా అంతటా నిండిపోయి ఉన్నాడు. ఆ నారసింహతత్వం ఎలా ఉంటుందో ఊహించాలి. హిరణ్యకశిపుడు వేలు తిప్పుతూ స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అన్నాడు. అంటే మళ్ళీ అదే మాట అడగద్దు. అంతటా ఉన్నాడు అంటే ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు నాన్న అన్నాడు. అయితే పిలవమని అన్నాడు. కొడుకు మాట కాదని నిరూపించాలి, కొడుకు మాట నిలబెట్టాలి అని పరమేశ్వరుడు. ఇది ఆయన దయ, ఆయన కారుణ్యం. పిల్లవాడు ధైర్యంగా ఉన్నాడు, పరమేశ్వరుడు అంటూ మాట్లాడుతున్నాడు. అతన్ని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహ స్వరూపం అయిపోయింది. ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులో నుండి అన్నాడు. అలా అనటంతోనే ఫెళఫెళ శబ్దాలు చేస్తూ ఆ స్తంభం బద్దలైపోయింది. అందులో నుంచి విస్ఫులింగాలు పైకి వచ్చి పెద్ద కాంతి మండలం కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. అందులో నుండి
పట్టుపుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు. భయంకరమైన గర్జన చేస్తూ ఆయన పాదాలు తీసి వేస్తుంటే అడుగు ఆయన వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక 1000 పడగలు గల ఆదిశేషుడు సార్వభౌమం మొదలైన దిగ్గజాలు కూడా భూమి యొక్క బరువుని వార్చలేక తలలు వంచుకున్నాయి. ఆయన పాదాల్లో శంఖం, చక్రం, పద్మం, రేఖలు, నాగలి, అమృతబాణం మొదలైన దివ్యమైన చిహ్నాలు కనపడుతున్నాయి. బలిష్టమైన మోకాళ్ళు, ఐరావతం యొక్క తొండం వంటి బలిష్టమైన తొడలు, సన్నటి నడుము, దానికి పెట్టుకున్న మువ్వల వడ్డాణం, చప్పుడు చేస్తున్న గంటలు, మెడలో వేసుకున్న హారాలు, నృసింహాకారం పైన సింహం యొక్క ముఖము, పెద్ద దంష్ట్రలు, భయంకరమైన వాటిని తెగకోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి, అదిరి పడిపోతున్న పెదవులు, మందర పర్వత గుహలను పోలినటువంటి నాసిక రంధ్రాలు, పుట్టలో నుండి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్న నాలుక, కోటి సూర్యుల ప్రకాశంతో గురిచూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు, నిక్కబడుచుకున్న వెంట్రుకలు, పెట్టుకున్న పెద్ద కిరీటము, అనంతమైన బాహువులయందు ఆయుధాలు పట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల అటు ఇటు ఊపితే కేసరాలు కదిలి విమానంలో వెడుతున్న దేవతలు భ్రంశమై విమానాల నుండి కింద పడిపోయి ఆ మేఘాలన్నీ కొట్టబడి పర్వతాలన్నీ ఘూర్నిల్లి సముద్రాలన్నీ పొంగిపోయి భూమండలమంతా కలత చెంది స్వామి నరసింహావతారం వచ్చింది. ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపంతో తన పరమభక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండంతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఆ స్వామి తిరిగి చుట్టూ తిరుగుతూ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ వెళ్ళి హిరణ్యకశిపుని డొక్కల దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకువచ్చి, ఎందుకు తీసుకొచ్చాడు? ఇంట్లో కాదు, బయట కాదు, అది గడప. మరి గడప మీద కూర్చున్నాడు. పగలు కాదు, రాత్రి కాదు, అది ప్రదోష వేళ. ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచె కట్టి ఉంటే దిక్కులుంటాయి, పైకి తీస్తే దిక్కులు ఉండవట. అదొక శాస్త్రమట. ప్రాణం ఉన్నది, ప్రాణం లేనిది అయినది గోళ్ళు. గోళ్ళకి ప్రాణం ఉన్నదా అంటే లేదు, లేదా అంటే ఉన్నది. లేదందామా పెరుగుతాయి, ఉన్నదందామా దానికి కదలిక ఉండదు, చలనం ఉండదు. అందుకని ప్రాణం ఉన్నది లేనిది అయినటువంటి గోళ్ళు జంతువు కాదు, పాము కాదు, ఆయుధం కాదు, అస్త్రము శస్త్రము కాదు, రాక్షసులు కాదు, దేవతలు కాదు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, నరుడు కాదు, నరసింహమై గంగా నది సుడి తిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుంటే విశాలమైన వక్షస్థలంతో పెద్ద దంతాలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివి తప్పి తల వాల్చేశాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దగ్గర పెట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఏలుగును పట్టుకున్నట్టుగా హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దించి చీల్చి
గోళ్ళని గొడ్డళ్ళుగా చేశాడు. వక్షస్థలంలో ఉన్న ఉరఃపంజరంలోని ఎముకలు అన్నింటినీ కోసేసి పటపట విరిచేసి పేగులు తీసి మెడలో వేసుకున్నాడు. ధారలుగా కారుతున్న నెత్తురు దోసెళ్లతో పట్టి త్రాగి ఒళ్ళు బట్ట కేసరములు అన్నీ నెత్తుడితో తడిసిపోతే అక్కడ ఉన్న రాక్షస గణాలన్నింటినీ చంపి పెద్ద శబ్దం చేస్తూ డొల్లబడిన హిరణ్యకశిపుని శరీరాన్ని విసిరేశాడు. భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారు. బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారు. మరి ఏమి నారసింహ అద్భుత అవతారం! ఎంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు. లక్ష్మీదేవిని చూసి, అమ్మా, నీవు నిత్యనవాపాయినివి, ఆయన వక్షస్థలంలో ఉంటావు, నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు కనుక తల్లి దగ్గరకు వెళ్ళమని అన్నారు దేవతలందరూ. ఆమె, నా భర్త ముఖం పూర్ణ చంద్రబింబంలాగా ఉంటుంది, ఇంత కోపంగా నేను ఎప్పుడు చూడలేదు, నేను కూడా దగ్గరకు వెళ్ళను అన్నది ఆ తల్లి. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళనటువంటి అవతారం నరసింహ అవతారమే. అందరూ భయపడుతుంటే, ప్రహ్లాద, మరి నీ గురించి వచ్చిందే కదా ఈ అవతారం, నీ స్వామి దగ్గరకు వెళ్ళి ప్రసన్నుని చెయ్యమని ఆ చిన్ని ప్రహ్లాదుని అందరూ అన్నారు. దేవతలందరూ. చిన్న పిల్లవాడు అయిన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్ళి పాదాలు పట్టి నమస్కరించి, పైన సింహముగా కింద నరుడిగా వచ్చి పెద్ద నోరుతో గోళ్లతో గర్జన చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది లోకంలో ఉన్నది. అదేమిటో తెలుసా? దాని పేరే సంసారం. దానికి భయపడతాం కానీ నీకు భయపడతామా అన్నాడు. బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి, లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి, పరమభక్తుడిని అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్భకుడిని అయిన నా తల మీద చెయ్యి పెట్టి నా కోసము పరిగెత్తుకు వచ్చి నా మాట నిలబెట్టడానికి స్తంభం నుండి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్యం ఉందో నాకు తెలియదు అనుకుంటున్నావా? అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా? పరమేశ్వర, నీకు నా నమోవాక్కములు అని స్తోత్రం చేశాడు ఆ చిన్ని ప్రహ్లాదుడు. పరవశించిన నరసింహస్వామి పరమ ప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని, నీ భక్తికి పొంగిపోతున్నాను, ఏమి వరము కావాలో కోరుకోమని అన్నాడు. అంటే మళ్ళీ నన్ను మాయలో ముంచుదామని అనుకుంటున్నావా? నాకెందుకు ఈ వరాలు, నాకెందుకు ఈ కోరికలు? ఏ కోరిక లేదు. నీ పాదాల యందు నిరతిశయ భక్తి కలిగి ఉంటే చాలు అన్నాడు. నా తండ్రి అమాయకముతో నీకు వ్యతిరేకముతో బ్రతికాడు, ఆయనకు ఉత్తమ గతులు కలిగేట్లుగా అనుగ్రహించమని వేడుకుంటే ఏనాడు, ఆయన స్వామి చెప్తున్నాడు, ఏనాడు పట్టుకుని పైకెత్తి తొడల మీద పెట్టుకున్నానో, నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడైనాడో, నా గోళ్లతో చీల్చి నెత్తురు తాగాను, ఆనాడు నీ తండ్రే కాదు, అంతకు ముందు 21 తరాలు తరించాయి. ప్రహ్లాద, నీవు బెంగ పెట్టుకోవద్దు, నీకు ఆశీర్వచనము చేస్తున్నాను. దీర్ఘాయుష్మంతుడవై రాజ్యమును ధార్మికముగా పరిపాలించి పరమ భాగవతోత్తముడవై అంచమునందు నన్ను చేరుకుంటావు. నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ వినపడుతుందో అక్కడ నేను ప్రసన్నుడను అవుతాను, ఎంతో సంతోషిస్తాను. సభామంటపంలోని వారందరికీ నా ఆశీర్వచనములు పరిపూర్ణముగా లభిస్తుంది. మరి దాని వలన రోగములు సమసిపోయి అందరూ ఉత్తమ గతులు పొందుతారు అని ప్రహ్లాదోపాఖ్యానమునకు శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చెప్పారు.
ఇంత చక్కని అవతారము, ఆయన అవతారము యొక్క ఆవశ్యకత, వచ్చిన అవతారము యొక్క స్థితి, మరి ఆయన ఎలా ప్రసన్నం చేసుకున్నది, ఆయన ఎలా పరమభక్తుడైన మరి ప్రహ్లాదుడికి ఏ వరం ఇచ్చింది, అన్నీ కూడా చక్కగా మనం ఈ నారసింహ జయంతి రోజున చక్కగా ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఆ నరసింహస్వామికి ప్రణామాలు సమర్పించుకుంటూ శుభం పలుకుదాం. స్వస్తి.